సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా వంశా తిలక్ నామినేషన్ దాఖలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మందకృష్ణతో పాటుగా బీజేపీ నాయకులతో కలిసి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి వంశా తిలక్ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. దేశమంతా మోదీ రావాలని, మళ్లీ దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మాదిగలను గుర్తించి కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వడం సంతోషకరమన్నారు. పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి వంశా తిలక్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. మందకృష్ణ గారి అండదండలతో, ఆశీర్వాదంతో, అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మరియు ఈటల రాజేందర్ గారు వాళ్ళ సిద్దిపేటకు వెళ్తున్నారు కాబట్టి, ప్రేయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వారు నాకు ఫోన్ మెసేజ్ ఇచ్చి అందరూ మాట్లాడినారు. అందరి ఆశీర్వాదంతో వేయడం జరిగింది. ఎండాకాలం ఉన్న రీత్యా అందరూ బైకర్స్ కానీ, లేకపోతే పాదయాత్ర చేసేవాళ్ళు కానీ, పాదచారులు కానీ ఇబ్బంది పడతారని చెప్పేసి మేము భారీ ఎత్తున ఒక ర్యాలీ ప్లాన్ చేసుకున్నా కూడా దాన్ని కన్వర్ట్ చేసుకుని ఒక నార్మల్ ర్యాలీగా అయినా కూడా దాదాపు 1000 మంది వచ్చారు, మీరు అందరూ చూశారు. సో ఒక నార్మల్ ర్యాలీగా పెట్టుకుని ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. పెద్దల ఆధ్వర్యంలో మంచి ముహూర్తంలో ఈరోజు ఆఖరి డేట్న 3 సెట్లు మేము నామినేషన్ చేయడం జరిగింది. బీ ఫామ్ కూడా మాకు పార్టీ నుంచి సమకూర్చడం జరిగింది. ఏ ఫామ్, బీ ఫామ్ 2 ఇచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఇది ఈరోజు ప్రక్రియకు సంబంధించినటువంటి విషయం. అయితే భారీగా ఒక 5000 మందితో ఒక ఫంక్షన్ హాల్లో సావకాశంగా అందరితో చర్చించి ఒక మంచి ప్లేస్లో ప్రశాంతంగా సాయంకాలంలో దాన్ని మంచి భారీ మీటింగ్ పెట్టుకొని దాన్ని మంచి అంశాలన్నీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిష్కారం చేసేటటువంటి సమస్యలన్నిటి కూడా చర్చించి మంచి వక్తలను తీసుకొచ్చి ఒక భారీ సభ ఏర్పాటు చేసుకునేటటువంటి మేము దాన్ని పెట్టుకున్నాం. డేట్ కూడా త్వరలోనే ఒక 2-3 రోజుల్లోనే మేము డిక్లేర్ చేస్తాం. అద్భుతంగా ఆ రోజు మీటింగ్ పెట్టుకుంటాం. మీరు కనుక గమనిస్తే ప్రత్యర్థి వాళ్ళు పెద్దగా భారీ నామినేషన్లు వేయలేదు. వాళ్ళకి రోడ్ షో పెట్టుకోవడము కానీ, లేకపోతే అట్లా చేసి కానీ వాళ్ళ సభలే పెట్టుకున్నారు. సో ఎండాకాలం ఉన్న దృష్ట్యా ఎవరు ఇబ్బంది పడద్దని చెప్పేసి ఈ రకంగా చేశాం. అయినా కూడా ప్రజల ఆదరణ మేరకు ఒక 1000 మందితో ఇవాళ నామినేషన్ చేయడం జరిగింది.